రాజు గొప్ప ప్రభునైనా పరిశుద్ధమైన దిన రోజునైనా తండ్రి ఈ సాయంకాలం సమయంలోనైనా ఈ యొక్క కోండ్రపాడు గ్రామంలోనైనా ఈ సువార్త నిమిత్తము మీరే ఆశీర్వదించండి నాయన తండ్రి. చెప్పబడ్డ వాక్యం నాయన ఫలించడానికి సహాయం దయ చూపించండి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానంటూ పిలుస్తూ ఉన్నాడు నాయన ప్రభు. నాయన ఎంతో నాయన మిమ్మల్ని బాధ నుంచి విడిపించటానికి, బందికాలం నుంచి విడిపించటానికి ప్రభు పిలుస్తున్నాడు. ఇదే రక్షణ దినం, ఇదే రక్షణ సమయం. దేవుణ్ణి అంగీకరించండి అయ్యా. పరలోకంలో ఏ విధంగా అయితే నాయన తండ్రి ఆ లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు, ఆ విధంగా ధనవంతుడు అగ్నిలో కాల్చు నా అన్నదమ్ములకి సువార్త చెప్పండి, వాక్యం చెప్పండి, నేను అగ్నిలో కాల్చున్నా లాజర్ను పంపించి చెప్పించమని బతిమలాడుతూ ఉండారు. అగ్నిలో మండుతున్న గుండంలో దాహం దాహమను కొట్టుమిట్లాడుతుండు. నా అన్నదమ్ములకి వాక్యం చెప్పండి, వాళ్ళు కూడా రక్షణ పొంది మారు మనసు పొంది యొక్క నరకంలో పడిపోకుండా యొక్క దాంట్లో నాయన తండ్రి నాయన రక్షించడానికి మీరు సహాయం దయ చూపించండి నాయన. వాళ్ళు కూడా నాయన పరలోకంలో రావటానికి ఈ వాక్యం చెప్పని పంపిస్తూ వచ్చాడు. ఈ దినము ఆదివారము నాయన పరిశుద్ధ దినము నాయన, ఆ నిమిత్తం మేము వచ్చి ఈ వాక్యం చెప్పడానికి మీరు సహాయం చేసిన దాన్ని బట్టి వందనాలు నాయన. కోండ్రపాడు గ్రామంలో బాధల నుంచి, కష్టాల నుంచి, వేదల నుంచి నాయన వారందరూ కూడా నాయన తండ్రి రక్షణ పొందడానికి మీరు సహాయం దయ చూపించమని, దేశ ప్రభువుని తెలుసుకోవడానికి మీరు సహాయం దయ చూపించమని మాకు కూడా ఈ అవకాశం ఇచ్చిన నాయన పెద్దలు సేవకులందరికీ నాయన తండ్రి నాయన మీరు నాయన ఇంకా నిలబడి వాక్యం చెప్పడానికి, ఈ యొక్క వీధి వీధికి వాక్యం చెప్పడానికి మీరు సహాయం దయ చూపించండి దేవా నాయన తండ్రి. అంతేకాదు నాయన వచ్చిన బిడ్డలను ఆశ్రయించండి. మేము యొక్క సంతోషం నాయన, మాకు ఈ యొక్క రక్షణ మేము ఏదైతే సంతోషపడుతున్నామో ఈ రక్షణ కొరకు, వారికి కూడా ఈ గ్రామానికి కూడా సంతోషాన్ని దయ చూపించండి. వారు కూడా రక్షణ పొందడానికి మీరు సహాయం దయ చూపించమని కొద్ది ప్రార్థన, చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.